బేసిక్ గా ఏ జనరేషన్ లో అయినా పేరెంట్స్ సైకాలజీ మన పిల్లల్ని ఇలా పెంచాలి అన్న దాంట్లో ఎలా ఉంటది, కిడ్స్ సైకాలజీ ఎలా ఉంటది? బేసిక్ గా నాకు ఉన్న అవగాహన మేరకు పేరెంట్స్ లో 99% పిల్లలు నచ్చుతాయి. కానీ ఇప్పుడు మనమంతా ఇప్పుడు ఆ 1% లో వాళ్ళమా, లేకపోతే తెలియకుండానే పెరిగి వచ్చిన వాళ్ళమా? ఇప్పుడు పెద్ద తెలియదంటే పెద్ద తెలియదు కదా మళ్ళీ యాక్చువల్గా. ఎక్కడి నుంచి తెలుసుకుంటాం మన పిల్లలు నష్టం అనేది? పిల్లలు నష్టం ఎక్కడి నుంచి తెలుసుకుంటాము? మన పేరెంట్స్ మన ఎలా పెంచారు, ఓకే, అందులో మనకు నచ్చిన అంశాలు నచ్చని అంశాలు, నచ్చని అంశాలు ఇలా చేయకూడదు అనుకుంటాము, నచ్చిన అంశాలు అడాప్ట్ చేసుకుంటాము. దాంతో కూడా మనకు బుక్స్ చదువుతాము, సినిమాలు చూస్తాము, పక్కింటి వాళ్ళు చూస్తాము, ఇంటి వాళ్ళు చూస్తాము, ఇక్కడి నుంచి చూసుకొని వాటి నుంచి మనం ఇలా పెంచాలి పిల్లలను ఒక నిర్ణయానికి వచ్చి ఒక అవగాహన వచ్చి దాని ప్రకారం పిల్లలు పెంచుతాము. అది ఎఫెక్టివా ఇన్ఎఫెక్టివా, సైంటిఫిక్ గా అన్సైంటిఫిక్ మనకు లేదు. 99% ఇట్లే పెంచేస్తాం పిల్లలను. అది కొన్ని చోట్ల క్లిక్ అవ్వచ్చు, కొన్ని చోట్ల కాకపోవచ్చు. ఎక్కువ చోట్ల క్లిక్ కాదు కాబట్టి ఎక్కువ మంది పిల్లల్లో మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలతో ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ కసురుకోవాలి, ఎక్కడ విసురుకోవాలి, ఎక్కడ వాళ్ళని పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది ఒక పెద్ద సైకాలజీ, ఒక పెద్ద గ్రంథాలు ఉంటుంది. పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి, వరకు వచ్చు, ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వచ్చు. సో మనం ఏం చేస్తాము, పిల్లలు నాకు నచ్చిన పని చేయకపోతే కొట్టేస్తాం కదా. సో కొట్టేస్తారు. కొట్టేసి పని ఒకటి సరి చెప్తారా? పిల్లల్ని ఇప్పుడు కూడా మనం పేరెంట్స్ ఆస్తుల్లో చూస్తారు. అందుకని నాకు ఇప్పుడు కూడా పేరెంటింగ్ విషయం వచ్చేసరికి ఖలీల్ జిబ్రాన్ రాసిన ది చిల్డ్రన్ అనే పోయం గుర్తొస్తూ ఉంటుంది. మీ పిల్లలు మీ ద్వారా వచ్చారే కానీ వాళ్ళు మీ ఆస్తి కాదు. వాళ్ళు 100,000 సంవత్సరాల జీవానికి సంబంధించిన పిల్లలు. ఓకే, వాళ్ళకంటూ సొంత ఆశలు ఉంటాయి, కళలు ఉంటాయి, జీవితం ఉంటుంది. పిల్లలు బాణం నుంచి సంధించిన బాణం లాంటి వాళ్ళు. వాళ్ళ చూపు ఎప్పుడు, వాళ్ళ అడగ ఎప్పుడు ముందుకే ఉంటుంది కానీ వెనక్కి రాదు. సో వీరైతే మీరు ముందు నడవండి కానీ మీరు కూడా వాళ్ళ వెనక్కి లాగానే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఆ మీనింగ్ లో ఉంటుంది. ముందుకు వెళ్ళిపోతుంది తప్ప వెనక్కి రాదు. సో అంతే, ఏ జనరేషన్ ముందుకే వెళ్తుంది. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లల్ని తమ జనరేషన్ ప్రకారం అడుగుతారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. పిల్లలు జెడ్ ఉన్నారు, ఇప్పుడు జనాల్ఫా ఉన్నారు. జనాల్ఫా వచ్చేసి నువ్వు నోకియా 1000 మొబైల్ వాడుతున్నాడు, ఎట్లా ఉంటుంది అండి? ఎట్లా చూస్తాడు కిందకి పైకి. ఫోన్ ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా? 1000 పోను 1100 ఉంది, 1100. ఓకే, ఎవరైనా వాడితే ఇప్పుడు మొబైల్ ఎక్కడో తెలిసి పల్లెటూరులో ఉన్న వాడుతున్నారని అక్కడ కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేసి. అంటే సో అలాంటిది అన్నమాట ఇప్పుడు పేరెంటింగ్ అనేది. మనం పని చేస్తూ ఉంటాం. మనదేమో 3G మైండ్, ఓకే, పిల్లలదేమో 4G 5G బ్రెయిన్. సో 4G 5G ఓన్లీ 3G లాగా ఆలోచించమంటారు మీరు. అక్కడ సమస్య వస్తుంది. పేరెంట్స్ అప్డేట్ కావాలి, పిల్లలకు అప్డేట్ కావాల్సింది పేరెంట్స్ అప్డేట్ కావాలి. మారుతున్న కాలంతో పాటు, మారుతున్న ట్రెండ్స్తో పాటు, మారుతున్న మనస్తత్వాలతో పాటు పేరెంటింగ్ పద్ధతులు కూడా మారినప్పుడు అప్పుడు వాళ్ళు పిల్లల్ని సరిగా అర్థం చేసుకొని వాళ్ళకు తగ్గట్టుగా బిహేవ్ చేసుకుంటూ వాళ్ళు సరైన దారిలో పట్టచ్చు. బట్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయిపోయారు కాబట్టి, సో అంటే వీళ్ళిద్దరు వర్క్ చేయకపోతే పిల్లాడిని 5 లక్షలు కట్టి స్కూల్ పంపించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఇద్దరికి వర్క్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో పిల్లాడికి ఎప్పుడు టైం ఇస్తారు, ఆ పేరెంటింగ్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు? ఈ లాగిన్, లాగ్ ఆఫ్, వీక్ మీటింగ్స్, జూమ్ మీట్స్. నా దగ్గర ఈ మధ్యకాలంలో ఒక కపుల్ వచ్చాడు. వాళ్ళ పిల్లాడికి సంబంధించిన వస్తే ఇద్దరు వర్కింగ్. మీరు చెప్పిన కేసే, ఇద్దరు వర్కింగ్. దే ఆర్ పేయింగ్ 6 lakhs చూపిస్తారు. 6 లక్షలు కట్టడం కోసం వీళ్ళు పనిచేస్తారు. 6 లక్షలు కట్టడం కోసం పనిచేస్తారు. 6 లక్షలు అక్కడ కట్టాలి, 6 లక్షలు తగ్గ బట్టలు వేసి పంపించాలి, ఆధార్లు తగ్గట్టుగా మెయింటెనెన్స్ చేయాలి. వీళ్ళు కూడా ఇప్పుడు 6 లక్షలు కదా డబుల్ బెడ్రూమ్ పక్కన ఉండలేదు కదా, దాని తగ్గట్లు ఒక విల్లాలో ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇద్దరు పని చేయాలి. సో వాళ్ళిద్దరూ చదువుకున్నాడు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు. పిల్లలు ట్యూషన్ ఇవ్వడం కోసం ట్యూషన్ మాస్టర్ పెట్టారు. 10,000 పెట్టారు. ఏది ఎల్కేజీ.
వీళ్ళకి 15,000 అంటే వాళ్ళకి సంవత్సరానికి వచ్చేసరికి 1.5-2 ఈజీగా అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనది మీరు చదువుకున్నారు ఎల్కేజీ మీకు ఫస్ట్ క్లాస్ మీరు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాఠం చెప్పలేరా? నేనైతే చెప్తానంటే మీరు రోజుకి ఎక్కువ, నేను అదే అంటాను, టైం అంటే రోజుకి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయలేదా? రోజుకి హాఫ్ అన్ అవర్, ఒక్క అరగంట కూడా పిల్లలతో స్పెండ్ చేసిన టైం మీకు లేకపోతే దయచేసి పిల్లల్ని కనవద్దు. దయచేసి పిల్లల్ని కనవద్దు. ఎందుకంటే పిల్లల జీవితం పైన, పిల్లల మనసుల పైన, వ్యక్తిత్వం పైన అత్యంత ఎక్కువ ప్రభావం చూపించేది పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఆ తరువాత స్కూలు, టీచర్స్, ఫ్రెండ్స్, సొసైటీ, మీడియా అన్నీ కూడా తర్వాత వస్తాయి. మీరు ఒక అరగంట కూడా పిల్లాన్ని పెంచడానికి మీకు టైం లేకపోతే, మేము 6 లక్షలు పెట్టేస్తామంటే స్కూల్లో ఏం నేర్పిస్తారు? చదువు, ఎడ్యుకేషన్, చదువు నేర్పిస్తారు. మరి ఎలా మసలుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ నేర్పిస్తారు? ఇంట్లో నేర్చుకుంటారు. సో నీకు హాఫ్ అన్ అవర్ కూడా నీతో మాట్లాడే టైం లేకపోతే నీకు పిల్లలు ఎందుకు? బెటర్ టు గో ఫర్ డ్రింక్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. మీకు టైం లేదు, బెటర్ ఎంజాయ్ యువర్ లైఫ్. సో బెటర్ వితౌట్ నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ అంటారు. నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు పెరిగిన తర్వాత, పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు సొసైటీ మీద కోపంగా మారచ్చు, లేకుంటే వాళ్ళు ఇంకా ఇంట్రావర్ట్స్గా మారిపోవచ్చు. చెప్పలేము, ఎవరెలా మారుతారు చెప్పలేము. కానీ ద పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. కాబట్టి ఇంకొకటి, చాలా మంది పేరెంట్స్కున్న ఒక అపోహ లేకుంటే ఏంటంటే, మనం ఎక్కువ ఫీజులు కట్టి ఒక పెద్ద స్కూల్ చేర్పిస్తే మన పిల్లలు బాగుపడిపోతారని. వాళ్ళు అదే చెప్పానండి, మీరు ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు 6th క్లాస్ వరకు ఏ స్కూల్ ఒకటే. బెటర్ ఏంటంటే మీ ఇంటి దగ్గరలో కొంచెం రీజనబుల్గా ఉంది, మంచిగా ఉండే స్కూల్ చేర్పించుకోండి. ఓకే, పిల్లలు ఆ టైంలో గంట సేపు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. రైట్, బెటర్ ఇంటి దగ్గరలో ఉండే స్కూల్ చేర్పించుకొని రోజు ఒక అరగంట మీకు పెడితే స్పెండ్ చేయండి. నేను ఎప్పుడో చెప్తున్నా, పేరెంటింగ్ క్లాస్లో చెప్తా, there is no need to spend hours together with your child. It is not about the quantity of the time, it is all about the quality of the time. ఒక్క హాఫ్ అన్ అవర్ మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి రోజుకి. హాఫ్ అన్ అవర్ ఇనఫ్. దట్ ఈస్ ఇనఫ్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ, టు హెల్ప్ దెమ్ ప్రాపర్లీ. ఓకే, సో ఎవరైనా ఫీజులు కడితే డబ్బులు, ఆ ఫీజులు కడితే మార్కులు రావు, ఫీజులు కడితే పిల్లలేని గొప్పవాళ్ళు అయిపోరండి. వీళ్ళు అనుకుంటూ ఉంటారు పేరెంట్స్, పెద్ద స్కూల్లో చేర్పిస్తే అయిపోతుంది. సోషల్ ప్రెస్టేజ్ కోసం. ఇట్ ఇస్ ఆల్ ఇన్ ది మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని డెవలప్ చేయాలి. రైట్ మైండ్ సెట్ ని పిల్లలకు మనం డెవలప్ చేయగలిగితే, దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ మైండ్ సెట్, దట్ ఈస్ కాల్డ్ జీనియస్ మైండ్ సెట్. దాని మనం డెవలప్ చేయగలిగితే, దాన్ని ఇన్స్టాల్ చేయగలిగితే, చిన్నపిల్లలు ఇన్స్టాల్ చేయగలిగితే, అప్పుడు పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఈ ఫ్రస్ట్రేషను, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీటి లోన్ కాకుండా వాళ్ళు దాన్ని గొప్ప పోకుంటూ వాళ్ళకు పెంచుకున్న రంగంలో వాళ్ళకు నచ్చినట్లుగా పనిచేసుకుంటూ హ్యాపీగా జీవిస్తారు, హ్యాపీగా లీడ్ చేస్తారు.